రఘురామకృష్ణరాజు ఉదంతం కొత్త మలుపు తిరిగింది. అప్పట్లో ఆయన్ని అరెస్ట్ చేసిన సందర్భంగా కస్టడీలో కాళ్ళు చేతులు కట్టేసి హింసించారన్నటువంటి కేసుకు సంబంధించి తను అప్పట్లో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం, సిబిఐ విచారణ కావాలని, ఆ తర్వాత ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవడం జరిగిపోయింది. అయితే ప్రభుత్వం మారే సందర్భంలో చంద్రబాబు ఇన్వైట్ చేయడంతో తెలుగుదేశంలో చేరినటువంటి రఘురామకృష్ణరాజు తాజాగా డిప్యూటీ స్పీకర్ గా కూడా కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకటైతే, ఆనాటి తన మీదన హింసకి కారణమైనటువంటి వాళ్ళ మీదన విచారణ చేయాలంటూ తను పెట్టినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ కట్టడం, విచారణ చేయడం జరిగిపోయింది. అందులో భాగంగా ఐపీఎస్ సునీల్ కుమార్ సస్పెన్షన్ జరిగింది. మరొక ఐపీఎస్ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. ఏకంగా సునీల్ నాయక్ ని ఇప్పుడు తాజాగా అరెస్ట్ చేశారు. అప్పట్లో కంప్లైనెంట్ ఆయన ప్లస్ విచారణకు సంబంధించినటువంటి సందర్భంలో అక్కడ ఏది రఘురామకృష్ణరాజుని హింసించారన్నటువంటి చోట అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన అరెస్ట్ అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఇక నెక్స్ట్ స్టెప్ ఎక్కడి దాకా వెళ్తారు, మరొక ఐపీఎస్ అయినటువంటి సునీల్ కుమార్ దాకా వెళ్తారా చూడాల్సి ఉంది.